ఆడదాం ఆంధ్ర కార్యక్రమంను కలిగిరి మండలంలో విజయవంతం చేయాలని కలిగిరి మండల పరిషత్ అధ్యక్షురాలు మెట్టుగూరి శిరీషారెడ్డి పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ర్యాలీగా స్థానిక కలిగిరమ్మ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్టుకూరి శిరీషారెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం కలిగించడమే కాకుండా శారీరక దారుఢ్యం పెంపొందిస్తాయని ఆమె పేర్కొన్నారు. అనంతరం కలిగిరి తహసీల్దార్ శ్రీరామకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందదాయకంగా ఉందన్నారు. అలాగే ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అదనపు బహుమతిగా 1 లక్ష రూపాయలు కేటాయించడం హర్షణీయమన్నారు. పిల్లలే కాదు పెద్దలు కూడా సరదాగా ఆరోగ్యంగా ఉండటానికి ఎప్పుడు టెన్షన్స్తో కూడిన జీవితం కాకుండా సరదాగా ఆడదామా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ప్రోగ్రామ్ అందరూ కూడా 26th నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి సచివాలయంలో మనకు గేమ్స్ జరుగుతాయి. దానికి చేయించుకొని అందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైంది. 26th నుంచి స్టార్ట్ అవుతుంది. సచివాలయంలో అందరూ ఎన్రోల్ చేసుకొని అక్కడ ఉన్న సచివాలయం సిబ్బంది మనకు ఏ ఆటలు ఆడదాం, ఏ ఆటలలో మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలియజేసి సరదాగా ఆడి పాడుతూ హెల్త్ పరంగా కూడా ముఖ్యంగా మైండ్ హ్యాపీగా రిలీఫ్ అవ్వడానికి టెన్షన్స్ అన్నీ పోయి ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దాన్ని విజయవంతం చేయవలసిందిగా వస్తుంది అంటే దాకా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మన